హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అరోరాస్ బిజినెస్ స్కూల్లో చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సురేందర్ రెడ్డి. మరి మనకి ప్రీవియస్ ఒక బిజినెస్ ఐడియా షేర్ చేసుకోవడం అయితే జరిగింది కదా. ఈరోజు కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాతో మన ముందుకైతే వచ్చేసారు. మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటో తనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం. సో ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నారు ఈరోజు? స్నీకర్ రీసేల్ మేడం. స్నీకర్ రీసేల్. ఓకే. అంటే స్నీకర్ అనగానే కొంతమంది షూస్ అనుకుంటారు. షూస్ వేరు, స్నీకర్స్ వేరు. స్నీకర్స్ వచ్చేసి టాప్ కంపెనీస్, నైకీ ఐడియా ఉంది కదా మేడం మీకు. ఇప్పుడు నైకీ ఇట్లా రీసేల్ మార్కెట్ ఉంటుంది వాటికి. నైకీ, ఈజీస్, జార్డన్స్ ఇట్లా వాటికి రీసేల్ మార్కెట్. ఎందుకు రీసేల్ మార్కెట్ ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ మన సుమన్ టీవీ ఉంది కదా మేడం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సుమన్ టీవీ, నైకీ వచ్చేసి సుమన్ టీవీతో కొలాబరేట్ అవుతుంది. కొలాబరేట్ అయినప్పుడు నైకీ ఇంటూ సుమన్ టీవీ అని ఒక షూ వచ్చేస్తుంది. ఆ షూ ఏం చేస్తారంటే వరల్డ్ వైడ్గా ఒక 100 పీసెస్ వదులుతాడు. 100 పీసెస్ వదిలినప్పుడు పర్టికులర్ డేకి పర్టికులర్ టైంకే వస్తుందని వాడు ఒక డేట్ ఇస్తాడు. ఆ డేట్లో నీకు లక్కీగా తగిలితేనే నువ్వు దానికి ఎలిజిబుల్. పొరపాటున నీకు ఆ షూ తగిలిందనుకో, అది రీటైల్ ప్రైస్ అంటారు. అంటే నీకు ఆ షూ 14,000కి అట్లా దొరికిందనుకో, నీ సుమన్ టీవీ ఇప్పుడు చాలా హైప్ ఉంటుంది కదా, ఆ హైప్ బట్టి నీ షూ 50,000 పోవచ్చు, 1 lakh పోవచ్చు, బ్రాండ్ బట్టి. అదే సుమన్ టీవీతో కొలాబరేషన్ అట్లా ఇట్లా ఇప్పుడు నైకీ ఇంటూ ట్రావిస్ స్కాట్ అని ఒక షూ ఉంది మేడం. రిలీజ్ అయినప్పుడు అది 14,000, ఈరోజు అది 1 lakh నడుస్తుంది మార్కెట్. అట్లా చాలా ఉన్నాయి. అట్లా వీటికి రీసేల్ మార్కెట్ ఉంటుంది. కొంతమంది నువ్వు యూజ్ షూస్ అనుకో, యూజ్ షూస్ కాదు, అదొక ఇన్వెస్ట్మెంట్ మాదిరిగా బై చేసి మనం హోల్డ్ చేసుకొని మార్కెట్ వచ్చినప్పుడు సేల్ చేసేస్తారు. ఇప్పుడు రీసేల్ అన్నారు కదా, అంటే ఇప్పుడు దీన్ని కూడా మీరు చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? చేస్తున్నాం మేడం. చదువుకుంటూ బిజినెస్ చేస్తున్నారు, డాగ్స్ బిజినెస్. మళ్ళీ ఇది ఎట్లా ఇది చేయాలని ఎలా అనిపించింది మీకు? అంటే నాకు షూస్ అంటే చాలా ఇష్టం మేడం. అంటే మనీ డాగ్స్లో ఏం చేసినాక ఈ మనీ ఏం చేయాలని నాకు అర్థం కాలే. మల్టిపుల్ చేద్దామని మా ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా రీసేల్ చేయొచ్చు అని చూపిస్తుంటే నేను కొంచెం ఫస్ట్ నాకు అర్థం కాలే. ఒక 1 year 2 years తర్వాత అర్థమైపోయి నేను కూడా బై చేసి రీసేల్ చేసి ఇట్లా రీసేల్ చేయడం స్టార్ట్ చేస్తాను మేడం. అంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్, ఎలా చేస్తారు? అంటే ఈ షూస్ వచ్చేసి ఓన్లీ మనకు వెబ్సైట్స్లో రిలీజ్ అవుతాయి మేడం. నైకీ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అవుతాయి. ప్లస్ ఒక్కొక్కసారి ఢిల్లీలో, ముంబైలో, బెంగళూరులో పర్టికులర్ షూ ఈ టైంకి రిలీజ్ అవుతుందని మనం ఆఫ్లైన్లో పోయి తీసుకోవచ్చు. మనం తీసుకున్నప్పుడు మనం అది 9,000 రిలీజ్ అయితే మనం 13,000 కట్ట రీసేల్ చేసుకోవచ్చు. నేను ఎలా రీసేల్ చేస్తా అంటే, మన షూస్ ఆర్డర్ చేస్తా కదా, షూస్ ఆర్డర్ చేసినాక నా దగ్గరకు వస్తాయి. వచ్చినాక ఇన్స్టాగ్రామ్లో సపరేట్ పేజ్ ఉంది మనది, స్నీకర్స్ లవ్ అని పెట్టేసి ఒక పేజ్ క్రియేట్ చేసినాం. అది అక్కడ మనం పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసి ఇట్లా స్నీకర్ హెడ్స్ ఉంటారు, అంటే కలెక్ట్ చేసే వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళకి మనం పోస్టులు పంపిస్తుంటాం. వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళు మన దగ్గర తీసుకుంటూ మళ్ళీ రీసేల్ చేసుకుంటారు. అట్లా రీసేల్ మార్కెట్. అంటే ఇది కూడా మంత్లీ ఇన్కమ్ ఏం కాదు, మనకి ఎప్పుడు సేల్ అయితే అంతే మనకి ఇన్కమ్ వస్తుంది. బిజినెస్ అంటేనే అంతే మేడం. బిజినెస్ అంటే మనం అసలు ఇన్కమ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము, యూజ్ వస్తుంది. జాబ్ అంటే మాత్రం మంత్ వెయిట్ చేయాలి కదా, మనం డైలీ పని చేయాలి, వెయిట్ చేయాలి, మళ్ళీ అది అయిపోవాలి, ఈఎంఐలకి అయిపోతుంది. వచ్చిన శాలరీ అంతా ఫస్ట్ సెకండ్ కే క్లోజ్, అంతా బడ్జెట్ అంతే. అదే బిజినెస్ అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి మనీ. ప్లస్ మీరు జాబ్ చేస్తూ ఇట్లా చేసుకుని సైడ్ ఇన్కమ్ పెట్టుకున్నాను అనుకో, నీకు ఈఎంఐలు అప్పుడు కలిసి వస్తాయి. సో బాగుంది, బిజినెస్ బాగుంది. ఇప్పుడు మా వ్యూవర్స్ చూస్తున్నారు, వాళ్ళే చేయాలి దీన్ని అంటే అసలు ప్రాసెస్ ఏంటి, టాప్ టు బాటమ్ చెప్పండి క్లియర్గా ఒకసారి. ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ఫుల్ అమౌంట్ 20,000 ఉంటే చాలు మేడం. హ్యాండ్ఫుల్ అమౌంట్ 20,000 పెట్టుకొని నైకీలో మన వెబ్సైట్, అదే ఈ డేట్కి ఇట్లా షూ రిలీజ్ అవుతుందని చెప్తారు. మన ఒక 10-20 మెంబర్స్ అనుకో, నాకు తెలిసి అట్లీస్ట్ 1 memberకి అని తగులుతాయి ఆ షూస్. వాడికి తగిలినోడికి మన డబ్బులు ఇచ్చేసి తీసేసుకొని, అంటే మళ్ళీ ఎట్లా పడతారు షూ తీయకూడదు. కొన్ని మంచి బ్రాండెడ్, అదే కొన్ని మంచి కొలాబరేట్ అయిన షూస్కే డిమాండ్ ఉంటుంది, అన్నిటికీ మళ్ళీ అట్లా ఉండదు. వచ్చినప్పుడు రిలీజ్ చేసినప్పుడు తీసుకొని మళ్ళీ రీసేల్ చేసేస్తే చాలు కొద్ది మేడం. ఇప్పటివరకు మీరు ఎంత గెయిన్ చేస్తారు ఇందులో, ఈ బిజినెస్లో? వీటి మీద ఒక 1 lakh వచ్చింది. 1 lakh వచ్చింది. ఏం చేస్తారు ఈ డబ్బులు? పప్పీ బిజినెస్, ఈ బిజినెస్ నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాను, రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అంటే నేనేం చేస్తాను అంటే, నాకు 4 bank accounts ఉన్నాయి. ఓన్లీ ఫర్ 1 వచ్చేసి సేవింగ్స్కి, ఒకటి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి, ఒకటి వచ్చేసి ఎక్స్పెన్సెస్కి. వచ్చిన మనీ నేను సగం ఇట్లా పెట్టేస్తా, అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఏ మనీ అట్లా వెళ్ళిపోద్ది. అంటే నేను ఖర్చు పెట్టాలనుకున్న ఒక అకౌంట్ నుంచే పే చేస్తాను అంతే. నా అకౌంట్లే అది వచ్చేసి తక్కువ పెట్టేసుకుంటా, 1,000 అంతే పెట్టేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ అది అయిపోతే మళ్ళీ అయిపోయినాయి, మళ్ళీ చేయాలి. అట్లా అంటే ఎంతసేపు ఆ మైండ్ అంతా బిజినెస్ మైండ్ అయిపోయింది కదా, ఎలా చేయాలి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి ఎలా వేసుకుంటూ వెళ్ళాలి అని. అట్లుంటేనే మేడం ఇలాంటి ఇప్పుడు ఈ సొసైటీలో బతకడం అంటే చాలా కష్టం. ఇద్దరు జాబ్ చేస్తేనే అవ్వట్లేదు, సరిపోవట్లేదు. సో చాలా మంది యూత్ మీలా ఆలోచించటం లేదు సురేందర్. ఏంటంటే ఇంకా పేరెంట్స్ మీదే డిపెండ్ అయ్యి మా పేరెంట్స్ దగ్గర నుంచి ₹1 తీసుకోవట్లేదు. మీ ఓన్ పాకెట్ మనీ అన్నమాట, మీరే బిజినెస్ చేసుకుంటూ మీ డబ్బులు ఇంటికి అని పంపిస్తారా? మీకు సరిపోతాయి. చాలా మంది యూత్ ఏంటంటే ఇలా లేరు,
చాలా మంది ఇంకా పేరెంట్స్ దగ్గర నుంచి మనీ వస్తే ఆ పాకెట్ అవును మనీ మేడం. యూజ్ చేసుకోవడమే. అంటే తెలియక అంటారా? ఏం చేసుకోవాలో తెలియక, లేకపోతే దాన్ని ఇంకేమన్నా అనొచ్చా? అంటే వాళ్ళకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండదు మేడం. అంటే సంపాదిద్దాం అనే ఆలోచన వస్తది కానీ, ఒక రోజుకి ఒక రోజు చేస్తారు. తర్వాత ఇంకేం చేసినాంలే సర్లే మళ్ళీ చూసుకోవచ్చు, నిదానం చూసుకోవచ్చు. అది లేజినెస్ అనేది ఉంటది. అది ఉంటే ఇంక అంతే మేడం. సో ఇదే కాకుండా ఇంకేం బిజినెస్ చేస్తారు సురేంద్ర మీరు? ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి మేడం. పప్పీస్ అండ్ స్నిక్కర్స్. స్నిక్కర్స్ బిజినెస్ చేస్తారు. మీరు ట్రేడింగ్ కూడా చేస్తారని మాకు తెలిసింది. అవును. ట్రేడింగ్ అంటే డైలీ ట్రేడింగా ఎలా ఉంటుంది? అంటే ట్రేడింగ్ అని వచ్చేసి ఇది బ్యాంక్ నిఫ్టీ అది వచ్చేసి ట్రేడింగ్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మన లాంగ్ టర్మ్ పర్పస్కి ఇన్వెస్ట్మెంట్ అంటారు మేడం. నేను ఎక్సైడ్ బ్యాటరీస్లో 30,000 పెట్టా. నాకు ప్రెసెంట్ 30,000కి 25,000 ప్రాఫిట్లో ఉంది. 30,000 ప్రాఫిట్ లో ఉంది. మళ్ళీ జొమాటోలో కూడా పెట్టా. జొమాటోలో 30,000 ఇన్వెస్ట్ చేస్తే 25,000 వచ్చేస్తుంది. అంటే నేను ఎగ్జిట్ అయిపోయా జొమాటో నుంచి. ఎందుకంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి జొమాటో కంటే వేరే బ్రాండ్ కూడా పెట్టి ప్రమోషన్లు ఇచ్చేసి అప్పుడు ఏ ఆఫర్లు ఇస్తే వాళ్ళందరూ దానికి ఎడిక్ట్ అవుతారు. కాబట్టి అట్లా వచ్చినప్పుడు ఏమైనా జొమాటో ఎఫర్ట్ కూడా వచ్చి నేను జొమాటో నుంచి ఎగ్జిట్ అయిపోయా. మంచి ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయా. అట్లా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అన్నీ చేస్తుంటాను. మా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటా చేసుకుంటారు, అంటే ఎవరు నమ్మట్లే. ప్రాఫిట్ అన్నారు కదా, ఎప్పుడైనా లాస్ అయ్యారా? అయ్యా మేడం. అంటే లాస్ అయితేనే మన గెయిన్స్ కావాలి. లాస్ కానప్పుడు నువ్వు బాధపడిపోయి అట్లా అంటే కుదరదు. చాలా లాస్ మంది అయినా అంటారు కదా, ట్రేడింగ్ అంటే డబ్బులు పోతాయి, వేస్ట్ అది ఇది అంటారు అంటే కదా. సర్టన్ పాయింట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోతే స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం ఫస్ట్ అనుకోవాలి, ఓకే నా హువా ఇది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ నుంచి పడిపోయినా నాకు ఇబ్బంది లేదు అన్నట్టు మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తే చాలు. ఇప్పుడు 10,000 పోయేదానికంటే 500 పోయేది వేరు ఉంటుంది కదా. అట్లా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే చాలు. మీరు చేసే ట్రేడింగ్ ఏంటి? నేను వచ్చేసి ఏంజల్ వన్లో చేస్తున్నాను. నేను అంటే నా ఇంట్రెస్ట్ బట్టి ఆ రోజు మార్కెట్ ఎట్లా ఉందో చూసి నేను ట్రేడింగ్ చేస్తా, ఇన్వెస్ట్మెంట్ 2 చేస్తాను. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా చెప్తాను అంటున్నారు కదా, మరి వాళ్ళు ఏమంటారు, చేస్తున్నారా మరి? చెప్పినా కానీ నమ్మట్లేదు మేడం. నేను చూపించిన కనిపిస్తున్నారు కదా నేను ప్రూఫ్స్ కూడా అంటే వాళ్ళ ధైర్యం చాలటం లేదు పెట్టడానికి. నేను చాలా మందికి ఫస్ట్లో నేను కాలేజ్ జాయిన్ అప్పుడే సజెస్ట్ చేసిన మా క్లాస్ సెక్షన్ వాళ్ళకి తెలుసు. అంటే జొమాటో కొనుక్కోండి, మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పిన. చాలా మంది నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చెప్పిన, ఎవరు నమ్మలే. నేను మళ్ళీ ఇప్పుడు అంటున్నారు, అరే అప్పుడు చెప్పినావు బాగానే పెరిగింది. అంటే నేను కొన్నప్పుడు 123 రూపీస్ కొన్నది, ఈరోజు 263 రూపీస్కి వెళ్ళింది. అట్లా నేను చాలా మంది చెప్పిన అని ఎవరు నమ్మలే. అట్లానే క్రిప్టో కరెన్సీ కూడా మా బావకు మా చందు అని ఒక అబ్బాయి ఉంటాడు, మా బావ, ఆ అబ్బాయికి నేను చెప్పిన ఇట్లా కొనుక్కోండి. 20,000 షిబు కాయిన్లో పెట్టిండు, 90,000 వచ్చింది. 20కి జస్ట్ 1 monthలో సంక్రాంతికి కొన్నాడు. అదే ఇప్పుడు రేపు బండి కొంటున్నాడు. అంటే పోతాయి వస్తాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే నో లాస్, అంటే 100% సేఫ్ రిటర్న్స్. అంటే మన మనీ లేట్ కావచ్చేమో కానీ కొంచెం టైం పడుతుంది ఇన్వెస్ట్మెంట్ అయితే. థ్యాంక్ యూ సురేంద్ర, మంచి మాటలు చెప్పారు, మంచి బిజినెస్ ఐడియాస్ కూడా షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.